ఓం శాంతి 10/5/2024 మధురమైన పిల్లలు, తండ్రి సమానంగా దయార్థ హృదయులుగా అవ్వండి. దయార్థ హృదయులైన పిల్లలు అందరినీ దుఃఖాల నుండి విడిపించి పతితం నుండి పావనంగా తయారుచేసే సేవను చేస్తారు. ప్రశ్న: మొత్తం ప్రపంచం యొక్క కోరికేమిటి? దానిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ పూర్తి చేయలేరు. జవాబు: మొత్తం ప్రపంచమంతటి కోరిక శాంతి మరియు సుఖం లభించాలి అని. పిల్లలందరి పిలుపును విని తండ్రి వస్తారు. బాబా అనంతమైనవారు. అందుకే నా పిల్లలు దుఃఖితుల నుండి సుఖవంతులుగా ఎలా అవుతారు అన్న చింత వారికుంటుంది. బాబా అంటారు, పిల్లలు, పాత ప్రపంచం కూడా నాదే. అందరూ నా పిల్లలే. నేను అందరినీ దుఃఖాల నుండి విడిపించేందుకు వచ్చాను. నేను మొత్తం ప్రపంచమంతటికీ యజమానిని. దీనిని నేనే పతితం నుండి పావనంగా తయారు చేయాలి. ఓం శాంతి. తండ్రి పిల్లలను పావనంగా తయారు చేస్తున్నారు. కావున తప్పకుండా తండ్రిపై ప్రేమ ఉండాలి. సోదరులకు పరస్పరం ప్రేమ ఉండడం మంచిదే. ఒక్క తండ్రి పిల్లలు అందరూ పరస్పరం సోదరులవుతారు. కాని పావనంగా తయారు చేసేవారు ఒక్క తండ్రే. అందుకే పిల్లలందరి ప్రేమ ఒక్క తండ్రి వైపుకే వెళ్ళిపోతుంది. తండ్రి అంటారు, పిల్లలు, నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరందరూ సోదరులే, అది నిజమే. కావున తప్పకుండా క్షీరఖండంగానే ఉంటారు. మీరు ఒకే తండ్రి పిల్లలు. ఆత్మలోనే అంతటి ప్రేమ ఉంది. మీరు దేవతా పదవిని పొందుతున్నారు కావున పరస్పరం చాలా ప్రేమ ఉండాలి. మనం సోదరులుగా అవుతాము. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి వచ్చి నేర్పిస్తారు. అర్థం చేసుకునేవారెవరైతే ఉంటారో వారు ఇది స్కూల్ లేక పెద్ద యూనివర్సిటీ అని అర్థం చేసుకుంటారు. తండ్రి అందరికీ దృష్టినిస్తారు మరియు తలుచుకుంటారు. అనంతమైన తండ్రిని మొత్తం ప్రపంచమంతటిలోని మనుష్యమాతృల ఆత్మలు స్మృతి చేస్తాయి. కొత్తదైనా లేక పాతదైనా అంతా ఆ తండ్రి ప్రపంచమే. కొత్త ప్రపంచం తండ్రిదైనప్పుడు మరి పాతది తండ్రిది కాదా? తండ్రే అందరినీ పావనంగా తయారు చేస్తారు. పాత ప్రపంచం కూడా నాదే. మొత్తం ప్రపంచమంతటికీ యజమానిని నేనే. నేను కొత్త ప్రపంచంలో రాజ్యం చేయకపోయినా కాని అది నిజానికైతే నాదే కదా. నా పిల్లలు నా ఈ పెద్ద ఇంట్లో కూడా ఎంతో సుఖంగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ దుఃఖాన్ని కూడా పొందుతారు. ఇది ఒక ఆట. ఈ మొత్తం అనంతమైన ప్రపంచమంతా మన ఇల్లు. ఇదొక పెద్ద రంగస్థలం కదా. ఈ ఇల్లు అంతటిలోనూ నా పిల్లలున్నారు అని తండ్రికి తెలుసు. వారు మొత్తం ప్రపంచం అంతటినీ చూస్తారు. అందరూ చైతన్యంగా ఉన్నారు. పిల్లలందరూ ఈ సమయంలో దుఃఖితులుగా ఉన్నారు. అందుకే పిలుస్తారు, బాబా, మమ్మల్ని ఈ చీచీ దుఃఖమయ ప్రపంచం నుండి శాంతిమయమైన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి, ఓ శాంతిదేవా అని. తండ్రినే అలా పిలుస్తారు. దేవతలనైతే అలా అనలేరు. అందరికీ వారొక్కరే తండ్రి. వారికి మొత్తం సృష్టి అంతటి చింత ఉంటుంది. ఇది అనంతమైన ఇల్లు. ఈ అనంతమైన ఇంట్లో ఈ సమయంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. అందుకే శాంతిదేవ సుఖదేవ అని అంటారని పిల్లలకు తెలుసు. ఈ రెండింటినీ కోరుకుంటారు కదా. మనం అనంతమైన తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడైతే మీకు తెలుసు. తండ్రి వచ్చి మనకు సుఖాన్ని కూడా ఇస్తారు, అలాగే శాంతిని కూడా ఇస్తారు. ఈ విధంగా సుఖశాంతుల్నిచ్చేవారు ఇంకెవ్వరూ లేరు. తండ్రికే దయ కలుగుతుంది.
వారు అనంతమైన తండ్రి. తండ్రి పిల్లలమైన మనం పవిత్రంగా ఉన్నప్పుడు చాలా సుఖవంతులుగా ఉండేవారమని మీరు భావిస్తారు. ఇప్పుడు అపవిత్రంగా అవ్వడం వలన దుఃఖితులుగా అయిపోతారు. కామచితిపై కూర్చుని నల్లగా పతితులుగా అయిపోతారు. ముఖ్యమైన విషయమేమిటంటే తండ్రినే మర్చిపోతారు. ఏ తండ్రి అయితే ఇంతటి ఉన్నత పదవిని ఇచ్చారో వారినే మర్చిపోతారు. నీవే తల్లివి తండ్రివి అని గానం చేస్తారు కూడా కదా. అప్పుడు అపారమైన సుఖాలుండేవి. వాటిని మీరిప్పుడు మళ్లీ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అపారమైన దుఃఖాలున్నాయి. ఇది తమోప్రధాన ప్రపంచము. విషయ సాగరంలో మునకలు వేస్తూ ఉంటారు. కాని ఏం అర్థం చేసుకోరు. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది రౌరవ నరకమని మీరర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా అని తండ్రి పిల్లల్ని అడుగుతారు. ఎవరైనా మరణించినప్పుడు వెంటనే స్వర్గస్థులయ్యారు అని అనేస్తారు. అనగా అన్ని దుఃఖాల నుండి దూరం అయ్యారు అని అర్థం. మరి మళ్లీ నరకం యొక్క వస్తువులను వారికెందుకు తినిపిస్తారు? ఇది కూడా అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి స్వర్గస్థాపన చేస్తారు. పిల్లలను మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, నేను మీకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తాను. నాలోనే ఈ జ్ఞానముంది. జ్ఞానసాగరుణ్ణి నేనే. ఫలానా వారు శాస్త్రాల అథారిటీ అనంటారు కాని వారు కూడా ఆత్మలే కదా. అది కూడా అర్థం చేసుకోరు. తండ్రి గురించి వారికి తెలియదు. ఏ తండ్రి అయితే విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారి గురించి వారు రాయి రప్పలన్నింటిలోనూ ఉన్నారని అనేస్తారు. వ్యాస భగవానుడు ఏమేమో విషయాలను రాసేశారు. మనుషులకేమీ తెలీదు. పూర్తిగా అనాథలుగా అయి పరస్పరం గొడవపడుతూ కొట్లాడుకుంటూ ఉంటారు. రచయితైన తండ్రి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలీదు. తండ్రి తమ మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఈ విషయాలను ఇంకెవ్వరూ తెలియచేయలేరు. మీరు ఎవరినైనా అడగండి, ఎవరినైతే ఈశ్వరుడు, భగవంతుడు, రచయిత అని అంటున్నారో వారి గురించి మీకు తెలుసా? రాయి రప్పల్లో ఈశ్వరుడున్నారు అని అనడమే ఆయన్ను తెలుసుకోవడమా? మొదట స్వయాన్నైతే అర్థం చేసుకోండి. మనుషులు తమో ప్రధానంగా ఉన్నారు కావున జంతువులు మొదలైనవన్నీ కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. మనుషులు సతో ప్రధానంగా ఉన్నప్పుడు అన్నీ సుఖవంతంగా అయిపోతాయి. మనుషులను బట్టి వారి ఫర్నిచర్ కూడా ఉంటుంది. షావుకార్ల ఫర్నిచర్ కూడా బావుంటుంది. మీరైతే పూర్తిగా సుఖవంతులుగా విశ్వాధిపతులుగా అవుతారు. కావున మీ వద్ద ప్రతి వస్తువు సుఖమిచ్చేదిగా ఉంటుంది. అక్కడ దుఃఖమిచ్చే వస్తువేదీ ఉండదు. ఈ నరకం అశుద్ధమైన ప్రపంచం. భగవంతుడు ఒక్కరేనని, వారే పతిత పావనుడని, వారే స్వర్గస్థాపన చేస్తారని తండ్రి అర్థం చేయిస్తారు. దేవతల మహిమను కూడా సర్వగుణ సంపన్నులు అని గానం చేస్తారు. మందిరాల్లోకి వెళ్లి దేవతల మహిమను, స్వయం యొక్క నిందను చేస్తారు. ఎందుకంటే అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు. శ్రేష్టాచారులు స్వర్గవాసులు అయితే ఈ లక్ష్మీనారాయణలే. వారినే అందరూ పూజిస్తారు. సన్యాసులు కూడా పూజిస్తారు. సత్యుగంలో అలా జరగదు. మీది అనంతమైన సన్యాసం. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సన్యాసాన్ని చేయిస్తారు. అది హఠయోగం, హద్దు సన్యాసం. ఆ ధర్మమే వేరు. తండ్రి అంటారు, మీరు మీ ధర్మాన్ని మర్చిపోయి ఎన్ని ధర్మాల్లోకి దూరిపోయారు. మన భారత్ పేరును కూడా హిందూస్థాన్ అని పెట్టేశారు. అంతేకాక హిందూ ధర్మం అని అనేశారు. వాస్తవానికి హిందూ ధర్మాన్ని
ఎవ్వరూ స్థాపించనే లేదు. ముఖ్యమైన ధర్మాలు 4: దేవీదేవత, ఇస్లాం, బౌద్ధ మరియు క్రిస్టియన్ ధర్మాలు. ఈ ప్రపంచమంతా ఒక ద్వీపమని, ఇందులో రావణ రాజ్యం ఉందని మీకు తెలుసు. రావణుణ్ణి చూశారా? అతణ్ణి పదే పదే కాలుస్తారు. అతను అందరికన్నా పాత శత్రువు. అతణ్ణి వారు ఎందుకు కాలుస్తారు అన్న విషయం కూడా అర్థం చేసుకోరు. అసలతను ఎవరు? అతన్ని ఎప్పటినుండి కాలుస్తూ వచ్చారు? ఇది తెలియాలి కదా. పరంపరగా కాలుస్తూ వచ్చాము అని భావిస్తారు. అరే, దానికి కూడా ఏదైనా లెక్క ఉండాలి కదా. మీ గురించి ఎవరికీ తెలియనే తెలియదు. మీరు బ్రహ్మ పిల్లలు. మీరు ఎవరి పిల్లలు అని మిమ్మల్ని అడుగుతారు. అరే, మేము బ్రహ్మ కుమార కుమారిలం కావున మేము వారి పిల్లలం కదా. బ్రహ్మ ఎవరి సంతానం? శివబాబా సంతానం. మేము వారి మనవలం. ఆత్మలందరూ వారి పిల్లలే. మళ్లీ శరీరంలో మొదట బ్రాహ్మణులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కదా. ఇంతమంది ప్రజలను ఎలా రచిస్తారు? ఇది మీకు తెలుసు. ఇది దత్తత తీసుకోవడం. శివబాబా బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. మేళా కూడా జరుగుతుంది. వాస్తవానికి ఎక్కడైతే బ్రహ్మపుత్ర నది సాగరంలోకి వెళ్లి కలుస్తుందో అక్కడ మేళా జరగాలి. ఆ సంగమంలో మేళా జరగాలి. ఈ మేళా ఇక్కడుంది. ఇక్కడ బ్రహ్మ కూర్చున్నారు. వీరు తండ్రి కూడా మరియు పెద్ద తల్లి కూడా వీరేనని మీకు తెలుసు. కాని వీరు పురుషుడు. అందుకే నీవు ఈ మాతలను సంభాళించు అని మమ్మాను నిమిత్తం చేయడం జరుగుతుంది. తండ్రి అంటారు, నేను మీకు సద్గతినిస్తాను. ఈ దేవతలు డబల్ అహింసకులని మీకు తెలుసు. ఎందుకంటే అక్కడ రావణుడుండడు. భక్తి ద్వారా రాత్రి అవుతుంది మరియు జ్ఞానం ద్వారా పగలు అవుతుంది. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే. వారినే మళ్లీ సర్వవ్యాపి అని అనేస్తారు. తండ్రే వచ్చి ఇది అర్థం చేయిస్తారు మరియు ఇది పిల్లలకి అర్థం చేయిస్తారు. శివ భగవాన్ వాచ అని ఉంది కదా. శివ జయంతిని జరుపుకుంటున్నారంటే తప్పకుండా వారు ఎవరిలోకో వస్తారు కదా. నేను ప్రకృతి యొక్క ఆధారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అని అంటారు. నేను చిన్న పిల్లవాడి ఆధారాన్నేమీ తీసుకోను. శ్రీకృష్ణుడైతే చిన్న పిల్లవాడు కదా. నేనైతే అతని అనేక జన్మల అంతిమంలో, అది కూడా వారి వానప్రస్థావస్థలో ప్రవేశిస్తాను. వానప్రస్థావస్థ తర్వాతనే మనుషులు భగవంతుణ్ణి స్మరిస్తారు. కాని భగవంతుని గురించి యథార్థంగా ఎవ్వరికీ తెలీదు. అందుకే తండ్రి యదా యదాహి అనంటారు. నేను భారత్లోకి వస్తాను. భారత్ మహిమ అపారమైనది. నేను ఫలానాను, నేను ఇది అంటూ మనుషులకు దేహాహంకారం ఎంతగా ఉందో చూడండి. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని దేహీ అభిమానులుగా తయారు చేస్తారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని జ్ఞానం యొక్క రహస్యాలన్నింటినీ తెలియజేస్తారు. ఇది పాత ప్రపంచం. సత్యుగం కొత్త ప్రపంచం. సత్యుగంలో ఆది సనాతన దేవీదేవతా ధర్మమే ఉండేది. ఇది 5000 సంవత్సరాల విషయం. కాని శాస్త్రాలలో వ్యాసుడు కల్పం ఆయువు లక్షల వేల సంవత్సరాలను రాసేశారు. వాస్తవానికిది 5000 సంవత్సరాల కల్పం. మనుషులు పూర్తిగా అజ్ఞానపు కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ ఈ విషయాలను ఎవరైనా కొత్తవారు వింటే అర్థం చేసుకోలేరు. అందుకే తండ్రి అంటారు, కావుననే నేను నా పిల్లలతోనే మాట్లాడతాను. భక్తిని కూడా మీరే ప్రారంభిస్తారు. మీకు మీరే చెంపదెబ్బ వేసుకున్నారు. తండ్రి మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేశారు. మీరు మళ్లీ పూజారులుగా అయిపోతారు. ఇది కూడా
ఒక ఆట. కొంతమంది వ్యక్తులు సున్నితమైన మనసు కలిగిన వారైతే నాటకాన్ని చూసి కూడా ఏడ్చేస్తారు. ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకున్నట్లే అని తండ్రి అంటారు. సత్యుగంలో ఏడ్చే విషయమే ఉండదు, అలాగే ఇక్కడ కూడా ఏడవకూడదు అని తండ్రి అంటారు. ద్వాపర కలియుగాల్లో ఏడుస్తారు, సత్యుగం వారు ఎప్పుడూ ఏడవరు. చివరి సమయంలో ఎవరికీ ఏడ్చేందుకు తీరికే ఉండదు. అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు. అయ్యో రామా అని కూడా అనలేరు. వినాశనం ఎలా జరుగుతుందంటే అందులో కొద్దిగా కూడా దుఃఖం కలగదు. ఎందుకంటే హాస్పిటళ్లు మొదలైనవైతే ఉండవు కావున వినాశన సామాగ్రిని కూడా అటువంటి వాటినే తయారు చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, రావణుడిపై విజయాన్ని పొందేందుకు నేను కోతులైన మీ సైన్యాన్ని తీసుకుంటాను. రావణుడిపై విజయాన్ని ఎలా పొందాలి అని తండ్రి ఇప్పుడు మీకు యుక్తిని తెలియజేస్తారు. సీతలందరినీ రావణుడి సంకెళ్ల నుండి విడిపించాలి. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భగవాను వాచ, పిల్లలకే తండ్రి చెప్తారు, చెడు వినకండి. ఏ విషయాల్లోనైతే మీకు ఎటువంటి లాభమూ లేదో వాటి నుండి మీరు మీ చెవులను మూసేసుకోండి. ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తుంది. మీరే శ్రేష్టంగా అవుతారు. ఇక్కడైతే శ్రీశ్రీ అన్న టైటిల్ను అందరికీ ఇచ్చేశారు. అచ్చా, అయినా తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఇది ఎంత అద్భుతమైన ఓటమి గెలుపుల అనంతమైన నాటకం. దీనిని తండ్రే అర్థం చేయిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి సమానంగా దయార్థ హృదయులుగా అవ్వాలి. అందరినీ దుఃఖాల నుండి విడిపించి పతితుల నుండి పావనులుగా తయారు చేసే సేవను చేయాలి. పావనంగా అయ్యేందుకు ఒక్క తండ్రి పట్ల చాలా చాలా ప్రేమను ఉంచాలి. రెండవ పాయింట్, తండ్రి అంటారు, ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకున్నట్లే. అందుకే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఏడవకూడదు. వరదానము. స్వయం యొక్క రాజ్యం ద్వారా తమ సహచరులను స్నేహిలుగా సహయోగులుగా చేసే మాస్టర్ దాత భవ. రాజు అనగా దాత. దాతకు చెప్పాల్సిన అవసరం లేక అడగాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరూ స్వయమే రాజులకు తమ స్నేహపు కానుకలను ఆఫర్ చేస్తారు. మీరు కూడా స్వయంపై రాజ్యం చేసే రాజుగా అయినట్లయితే ప్రతి ఒక్కరూ మీ ముందు సహయోగమనే కానుకను ఆఫర్ చేస్తారు. ఎవరికైతే స్వయంపై రాజ్యం ఉంటుందో వారి ముందు లౌకిక అలౌకిక సహచరులు జీ హాజిర్, జీ హజూర్, హాజీ, సరేనండి సరేనండి అంటూ స్నేహిలుగా సహయోగులుగా అవుతారు. పరివారానికి ఎప్పుడూ ఆర్డర్ చేయకండి. మీ కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకోండి. అప్పుడు మీ సహచరులందరూ మీకు స్నేహిలుగా సహయోగులుగా అవుతారు. స్లోగన్. సర్వప్రాప్తుల సాధనాలు ఉన్నా కూడా వృత్తి ఉపరామంగా ఉంటే అప్పుడు వైరాగ్య వృత్తి కలవారు అనంటారు. ఓం శాంతి.